న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా ఎలెన్పేట పాతపట్నం నియోజకవర్గం ఎలెన్పేట మండలంలో మీడియా సమావేశంలో పాల్గొన్న శాసనసభ్యులు మామిడి గోవిందరావు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సీఎంగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటికి 30 సంవత్సరాలు పూర్తి అయిన ఈ విశిష్ట సందర్భంలో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు. ఈ మీడియా సమావేశంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగు ప్రజలు గర్వించదగ్గ రోజు. ఈరోజు హైటెక్ సిటీ కానీ, స్వర్ణాంధ్ర మన ఆంధ్రప్రదేశ్ విషయంలో కానీ, అభివృద్ధిలో దూసుకెళ్తున్న విషయంలో కానీ, తెలంగాణ విషయంలో కానీ, భారతదేశంలో గర్వించదగ్గ నాయకుల విషయంలో కానీ, ప్రపంచ దేశాల దగ్గరలో ఒక గుర్తింపు, తెలుగు వారికి గుర్తింపు వచ్చిందంటే అలాంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాలు తొలిసారిగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలు అయిన రోజు ఈ రోజు. అంటే తెలుగు వారు అందరూ కూడా పండగ రోజు, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు కూడా పండగ రోజు. అలాంటి మహానుభావుడు సీఎం అయిన తర్వాత కొత్త సంస్కారంలో ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్లో కానీ, మన తెలంగాణలో కానీ రావడం అనేది జరిగింది. మనల్ని చూసి మొన్ననే మోదీ గారు మీరు చూశారు. మొన్ననే మోదీ గారు విశాఖ సభలో చెప్పారు. నేను పబ్లిక్ లో ఎదురుగా కూర్చొని విన్నాను. నేను చంద్రబాబు ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారి సంస్కరణలను ఆయన కాపీ కొట్టేవారని మోదీ గారి సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్పిన వ్యక్తి ఆయన. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 30 సంవత్సరాలు 30 వసంతాలు కంప్లీట్ చేసుకున్న ఆయన ఎన్నో సంస్కరణలు, డ్వాక్రా మహిళల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, ఇజ్రాయిల్ నుంచి రైతుల విషయంలో టెక్నాలజీ తెచ్చే విషయంలో కానీ, డ్వాక్రా మహిళలు రైతులు కూడా వాళ్ళ తాలుగా ఆర్థిక సులంబన కోసం, వాళ్ళ కాలపై వాళ్ళు నిలబడాలనే డ్వాక్రా మహిళల కోసం డ్వాక్రా సంఘాలు పెట్టడంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన చూసే దేశం మొత్తం కాపీ కొట్టడం అనేది జరిగింది. జన్మభూమి కార్యక్రమాల విషయంలో కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే విద్యుత్ సంస్కరణల విషయంలో కానీ, డిజిటల్ కరెన్సీ విషయంలో కానీ, మోదీ గారికి చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం మీరు చూశారు. మెయిన్ పెద్ద నోట్లో ఆల్రెడీ బ్యాన్ విషయంలో 2016 విషయంలో కానీ, ఏ విషయం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు విజనున్న నాయకులు, ప్రపంచ దేశాలు కూడా చంద్రబాబు నాయుడు గారిని గౌరవించడం గల కారణం ఆయన టెక్నాలజీ ఆయన చూస్తుంది. ఈ రోజు తెలంగాణలో ఈ హైటెక్ సిటీ కానీ, ఈ రోజు తెలంగాణ అభివృద్ధికి గల కారణం ఎవరైనా ఉన్నారంటే మన సాక్షాత్ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారే మీటింగ్ లో చెప్పడం అనేది జరిగింది. ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అనుకున్నా ఎన్ని అనకపోయినా ఈ రోజు తెలంగాణ అభివృద్ధికి గల కారణం, మెయిన్ కారణం హైటెక్ సిటీ కారణం అని చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకుందాం. స్వర్ణాంధ్ర సృష్టికర్త. ఈ రోజు మనకి అమరావతి రాజధాని. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలు మనం అందరం చూసాం. 3 రాజధానులు అన్నాడు. 5 సంవత్సరాలు ప్రజలు పుదుపులు పెట్టాడు. మన పిల్లలకు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మన రాజధాని ఏదైనా అడిగి చెప్పితే చెప్పడానికి మనకు ఆస్కారం లేకుండా ఉండే విధం జరిగేది. రాజధాని ఏదని చెప్పుకుంటే ఏం చెప్పాలో వాళ్ళకే తెలియక విశాఖ చెప్పాలా, లేక కర్నూలు చెప్పాలా, లేదా అమరావతి చెప్పాలనుకుని కన్ఫ్యూజ్ లో ఉండేవాళ్ళు. ఈ రోజు మళ్ళీ మనం వచ్చిన తర్వాత రాజధాని అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఇప్పుడిప్పుడు ఆర్థిక వ్యవస్థ ముందుగాడిలో పడుతుంది. అమరావతి సృష్టికర్త ఎవరని చంద్రబాబు నాయుడు. P4 విధానం, పబ్లిక్ ప్రజల తాలూకా పార్ట్నర్షిప్ ఏంటంటే పూర్తిగా పేదరిక నిర్మూలన. P4 విధానం. ఎన్ఆర్ఐలు అందరూ దత్తత తీసుకునే విషయం. ఎవరైతే 10 కుటుంబాలు ఉన్నాయో ఆ 10 కుటుంబాలు దత్తత తీసుకొని వాళ్ళు కూడా మనతో సమానంగా, వాళ్ళు కూడా ఆర్థికంగా చదువు నుంచి వాళ్ళ ఉద్యోగం వచ్చిన వరకు వాళ్ళు చేదోడువాదోడుగా ఉండటం P4 విధానాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఎవరికైనా ఉంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అతి తక్కువ టైంలో 2047 లోపుగా ఈ P4 విధానాన్ని మన ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలు కూడా ఈ P4 విధానం మీద ఆలోచిస్తున్నాయి. ఈ విధానం అయితే పేదరిక నిర్మూలనకి మొదటి మార్గం అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చెప్పుకుంటూ పోతే ఆయన చేసుకుంటూ పోతే ఎన్ని